ఆవు నెయ్యి అనేది ఒరిజినల్ కావాలంటే కేజీ 3000 రూపాయలు అవుతుంది. లేదా మనమే 1,00,000 2,00,000 ఆవులు పెంచితే సెట్ అవుతుంది. ఇది పెంచట్లా, అది జరుగుతోంది. ఇది కాస్త కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో హెరిటేజ్ని లాక్కొచ్చారు. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ మహారాష్ట్ర యూనిట్ 2015లో కేజీ 276 రూపాయలకే టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. 2016లో ఇందాపూర్ని డిస్క్వాలిఫై చేశారు. అంటే టీడీపీ టైంలోనే ఇచ్చి మళ్ళీ టీడీపీ టైంలోనే టీడీపీ వాళ్ళకి అనుకూలమైనటువంటి హెరిటేజ్ సంబంధించినటువంటి సంస్థ ఇందాపూర్ డైరీని డిస్క్వాలిఫై చేశారు. 2025 డిసెంబర్లో మళ్ళీ అదే ఇందాపూర్ డైరీని కేజీ నెయ్యి 658 రూపాయలకి టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అంటే ఇప్పుడు జరుగుతోంది. అప్పట్లో 2015లో వీళ్ళు డిస్క్వాలిఫై చేసిన దాంతోనే 276 రూపాయలకి అనేది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అదే నెయ్యిని అదే సంస్థ నుంచి 658 రూపాయలకి టీటీడీ నెయ్యి సరఫరాకి చేస్తున్నారు. దానికోసం నందినిని పక్కన పెట్టారు. నందిని డైరీ నుంచి మంచి నెయ్యి వస్తుంది అని చెప్పిన వాళ్ళు దాన్ని పక్కన పెట్టారంటూ కీలకమైన ఆరోపణ చేసుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. సంబంధించి చేసినటువంటి ఆరోపణలలో ఆయన అతి ఎక్కువగా మాట్లాడినటువంటి మాట 300 రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యి ఎవరు అందిస్తారు, అది సాధ్యమయ్యే పైనేనా అనేటువంటి మాట చాలా సార్లు ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి 2013-19 వరకు ఈ రోజున సిట్ ఛార్జ్ షీట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ డైరీ ఫుడ్స్, అగ్రి ఫుడ్స్ 320 రూపాయలకే, 273 రూపాయలకే, 332 రూపాయలకే అనేక సార్లు 2013, 16, 17, 17, 18 దాదాపు 40 లక్షల కేజీల నెయ్యిని వాళ్ళు సరఫరా చేసినారు చంద్రబాబు గారి సమయంలోనే. అంటే ఆయన నోటికి తోచింది మాట్లాడటం. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను నేను. చంద్రబాబు గారి హెరిటేజ్ సంస్థ వెబ్సైట్ ను తనిఖీ చేస్తే గౌరవ భువనేశ్వరి గారి ఫోటోతో సహా వారికి మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ చేసేటువంటి సంస్థలు ఎక్కడున్నాయి హెరిటేజ్ సంస్థకు సంబంధించి అంటే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని చాలా స్పష్టంగా ఉన్నది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అలాగే అమెజాన్ లో వెబ్సైట్ లో చూసినా కూడా స్పష్టంగా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అని స్పష్టంగా ఉంది. సరే, అసలు ఇది అమెజాన్ తో పని లేకపోయినా హెరిటేజ్ కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. ఇందులో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ లో ఉన్నది అని. ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆశ్చర్యకరమైన విషయం, 2014లో 16,50,000 రూపాయల నెయ్యిని 306 రూపాయలకు ఇద్దరు కలిసి ఇందాపూరు మరొక సంస్థ కలిపి టీటీడీకి 306 రూపాయలకు సప్లై చేసినారు. ఒకరు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మదర్ డైరీ యూనిట్ ఒకటి, ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఒకటి. అప్పుడు
స్పెసిఫైడ్ అథారిటీ ఉన్నది. స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా జేఎస్వి ప్రసాద్ గారి సంతకంతో అప్రూవ్డ్ గా 15/1/2015 అప్రూవ్ అయింది. మొత్తం 50,49,00,000 రూపాయల నెయ్యిని ఇందాపూర్ మరియు కర్ణాటక మిల్క్ ప్రొడక్ట్స్ సంయుక్తంగా టీటీడీకి సరఫరా చేసినాయి. ఈ ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ సంస్థ యొక్క యూనిట్ గా చెప్పబడుతున్నది. సాక్షాత్తు టీటీడీ వెబ్సైట్ లోనే ఉన్నది. అలాగే ఈ ఇందాపూర్ సంస్థ 2015లో 278 రూపాయలకే, ఆ తర్వాత మళ్లీ టెండర్ లో పాల్గొని 278 రూపాయలకే సరఫరా చేసింది. అంటే చంద్రబాబు గారి ఓనర్షిప్ ఉన్నటువంటి నారా భువనేశ్వరమ్మ చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థ, హెరిటేజ్ సంస్థ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వాళ్లే చెప్పుకుంటున్నటువంటి సంస్థ అయిన ఇందాపూర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2015లో మరోసారి 278 రూపాయలకు సరఫరా చేసింది. అంతే కూడా కాకుండా 2016లో ఈ ఇందాపూర్ సంస్థ ఎందుకో తెలియదు కానీ డిస్క్వాలిఫై కూడా అయ్యింది. కారణాలు తెలియవు, అంటే అంత డీటెయిల్స్ నేను పోలేదు కూడాను. డిస్క్వాలిఫై కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం, చంద్రబాబు గారు 300 రూపాయలకే దొరుకుతుందా, గీ దొరుకుతుందా, స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా అని ఊరు వాడ గొంతెత్తి మాట్లాడిన తరువాత చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబర్ 16 అంటే 2 నెలల క్రితము 2025లో కేజీ 658 రూపాయలకు టెండర్ దక్కించుకున్న ఇందాపూర్ డైరీ మేము అప్పుడు వాళ్లతో టైఅప్ కాలేదని చెప్పినా, ఒకవేళ నా మాట ఈ రోజు ఖండించడానికి ఇదిగో ఇప్పుడు కూడా వెబ్సైట్ లో ఇందాపూర్ డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ సంస్థ అని స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇదే ఇందాపూర్ డైరీ 658 రూపాయలకు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నది. ఇక్కడ ఒక ప్రశ్న చంద్రబాబు గారికి నేను సూటిగా వేయదలుచుకున్నా. 300 రూపాయలకు అమ్మినటువంటి నెయ్యి అంతా కల్తీ అని చెప్పినటువంటి మీరు 278 రూపాయలకే సరఫరా చేసినటువంటి మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీలో నుంచి సరఫరా చేసినటువంటి నెయ్యి కల్తీ నెయ్యా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. మీరే అన్నారు కాబట్టి 300 రూపాయలకు కల్తీ నెయ్యి తప్ప ఒరిజినల్ నెయ్యి దొరకదు అని. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ సంస్థ టీటీడీకి గతంలో కూడా సరఫరా చేసింది. మీ హయాంలోనే సరఫరా చేసినటువంటి ప్రీమియర్ డైరీ అనేటువంటి సంస్థ ఈ రోజున నిందితుల జాబితాలో ఉన్నది. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ డైరీ సంస్థ ఈ రోజున అప్పనంగా 658 రూపాయలకు ఒక్కసారిగా 300 రూపాయలకు సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి
ఇది మొన్నటి వరకు ఒక్కసారిగా 658 రూపాయలకు వీళ్ళెలా సరఫరా చేస్తున్నారు. వీళ్లే కదా 278 రూపాయలకు సరఫరా చేసింది. వీళ్లే కదా 306 రూపాయలకు సరఫరా చేసింది. ఒకేసారి రెట్టింపు కంటే ఎక్కువగా ఈ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మాతృ సంస్థ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఇది ఎలా సాధ్యమైంది అన్నటువంటి ప్రశ్నలకు చంద్రబాబు గారు గాని హెరిటేజ్ సంస్థ గాని సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు లేనిపోని అనుమానాలకు తావిచ్చారు చంద్రబాబు గారు. 658 రూపాయలకు వచ్చేది కూడా స్వచ్ఛమైన నెయ్యి అని ఎలా చెప్పగలం? ఆయన అన్నారు స్వచ్ఛమైన నెయ్యి 2000 రూపాయలకు కానీ రాదు అని. ఇప్పుడు 658కి మీ హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి 658 రూపాయలకు టీటీడీ కొనుగోలు చేస్తున్నది. ఇదే సంస్థ 14 నుంచి అనేక సార్లు టెండర్లలో పాల్గొని నెయ్యిని సరఫరా చేసింది. అంటే ఆ నెయ్యి అంతా కూడా కల్తీ నెయ్యేనా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా వస్తుంది కదా. మీ వాదన ప్రకారమే అంటే ఈ రోజున మీరు ఇంత తతంగము జరిపింది 320, 330, 40 రూపాయలకు సరఫరా చేస్తున్నటువంటి సరఫరాదారులను ఒక్కసారిగా అందరినీ పక్కకు తోసేసి 658 రూపాయలకు హెరిటేజ్ సంస్థ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి 658 రూపాయలకు టీటీడీ కొనుగోలు చేయటం వెనుక ఉన్న మతలబు ఏంటి అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు మొత్తం అందరిలోనూ తొలుస్తున్నటువంటి ఒక సమస్య. దీనికి సమాధానం చెప్పమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని శాసనసభ సాక్షిగా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నా. పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపితే ఉపయోగం లే. మీ సంస్థే ఈ రోజున మీ వ్యాపారం కోసమని మీ లాభాల కోసమనే మీరు మిగతా అన్ని కంపెనీలను పక్కకు నెట్టేసి మీరు హెరిటేజ్ సంస్థకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి టీటీడీకి నెయ్యిని సరఫరా చేయటం కోసమని పెద్ద ఎత్తున ఏదైనా కుట్ర దాగి ఉన్నది అనేటువంటి అనుమానాలకు తావు తీసింది. కాబట్టి దానికి సమాధానం చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. అయితే మేబీ వీళ్ళు సమాధానం చెప్పడానికి కూడా రెడీగానే ఉంటారు. ఏమని, అదిగో ముందే చెప్పాం కదా మేము తక్కువ రేటుకి చేయడం వల్ల కల్తీ అని, కాబట్టి మంచి రేటుకి ఇప్పుడు ఎక్కువ రేటు పెట్టి మంచి నెయ్యి కొంటున్నాం, మీరు చెడ్డ నెయ్యి కొన్నారని చెప్తారు. దానికి ఇక్కడ వైసీపీ దగ్గర ఆన్సర్ అదిగో మీరే కదా ఇప్పుడు 278 కొంది 306 రూపాయలకు కొంది అదే సంస్థ నుంచి అన్నటువంటి పాయింట్ వీళ్ళు చెప్తారు. ఇక దీని చుట్టూ కొత్త ఇష్యూ చర్చకు వస్తుంది అన్నమాట.